Welcome, competitive aspirants. Welcome to Ravi's GK channel. And very good morning to all. బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మీ పోటీ పరీక్షల్లో చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అందించడంలో మీ రవి సార్ మీతో ఉంటారు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. క్రీడల రంగం స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025 జనవరిలో జరిగినటువంటి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గ్రాండ్ స్లామ్ అంటే ఇక్కడ మనకి క్రీడాకారిణి విజయం సాధించిన విజేత, ఓడిపోయిన పరాజిత, వారు ఏ దేశానికి చెందినటువంటి వారు లేదా ఏ ఆటకు సంబంధించిన వారు అనేటువంటి ప్రశ్న అడగడానికి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 4 ప్రధానమైనటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులు జరుగుతాయి. ఆ 4 ప్రధానమైనటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులో మొదట జరిగేది ప్రతి సంవత్సరం కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ జరుగుతుంది. వింబుల్డన్ తర్వాత యుఎస్ ఓపెన్ అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే ఆర్డర్ కూడా అడగొచ్చు ఒక్కోసారి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నీల వరుస క్రమము అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంటే మెల్బోర్న్ అనేటువంటి నగరంలో జరుగుతుంది. మెల్బోర్న్లో జరిగేటువంటి ఈ టోర్నమెంటు హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. హార్డ్ కోర్ట్ అంటే కాంక్రీట్తో చేయబడినటువంటి ఒక కోర్ట్. అలాగే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 1905వ సంవత్సరంలో ప్రారంభించబడడం జరిగింది. 1905. ప్రతి సంవత్సరము ఐదర్ జనవరి చివరిలో ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ పూర్తవుతుంది. కానీ 2025లో పూర్తిగా ఇది జనవరిలోనే అయిపోయింది. అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది పురుషుల సింగిల్స్ విజేత, పరాజిత, మహిళల సింగిల్స్ విజేత, పరాజిత, డబుల్స్ని కూడా మనం చదువుదాము. ఇప్పటి వరకు ఆ యాంగిల్లో క్వశ్చన్స్ని టచ్ చేయలేదు కాబట్టి వాటిని మనం చదివితే ఇక టచ్ చేయొచ్చు. అందుకు దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం. పురుషుల విభాగంలో ఫస్ట్ మనం సింగిల్స్ అనేటువంటి కేటగిరీని తీసుకుంటే డబ్ల్యూ అంటే విన్నర్, ఆర్ అంటే రన్నర్ అప్. అయితే పురుషుల సింగిల్స్లో విజేత ఎవరు అంటే జానిక్ సిన్నర్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్. ఈ జానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ అనేటువంటి దేశానికి చెందినవాడు. నెక్స్ట్, జానిక్ సిన్నర్ ఫైనల్లో ఎవరిని ఓడించాడు అంటే అలెగ్జాండర్ జ్వరెవ్ ఏ దేశానికి చెందినవాడంటే జర్మనీ. ప్రశ్న ఎలా వస్తుందో చూద్దాం. అలెగ్జాండర్ జ్వరెవ్ ఏ ఆటకు సంబంధించిన వారు అని అడుగుతాడు, టెన్నిస్. అలాగే జానిక్ సిన్నర్ ఏ ఆటకు సంబంధించిన వాడు, టెన్నిస్. జానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందినవాడు, ఇటలీ. ఇది కూడా ప్రశ్నే. ఇప్పుడు మహిళల విభాగంలో సింగిల్స్కి వస్తే విజేత ఎవరు అంటే మాడిసన్ కీస్. ఈ మాడిసన్ కీస్ అనే ఈమె యుఎస్ఏ అమెరికాకు చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. అలాగే ఫైనల్లో ఈ మాడిసన్ కీస్ ఎవరిని ఓడించింది అంటే అరియానా సబలెంకా ఫ్రమ్ బెలారస్కు చెందిన అరియానా సబలెంకని మాడిసన్ కీస్ ఫైనల్లో ఓడించి టైటిల్ గెలుచుకుంది. అలాగే పురుషుల డబుల్స్ విభాగానికి వస్తే విజేతలు
చాలా ఇంపార్టెంట్. హ్యారీ హెలియోవారా అండ్ హెన్రీ ప్యాటన్ అనేటువంటి ఇద్దరు విజయం సాధించారు. హ్యారీ హెలియోవారా ఫిన్లాండ్ దేశానికి చెందినవారు, హెన్రీ ప్యాటన్ యూకే యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి వారు. మరి రన్నర్స్ ఎవరంటే సిమోన్ బొలెల్లి అండ్ ఆండ్రియా వ్యావస్సోరి. సిమోన్ బొలెల్లి, ఆండ్రియా వ్యావస్సోరి ఇద్దరూ కూడా ఇటలీకి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారులే. నెక్స్ట్ మహిళల విభాగంలో డబుల్స్కి వస్తే, మహిళల డబుల్స్లో విజేతలుగా క్యాథరీనా సినియాకోవా, ఈమె చెక్ రిపబ్లిక్ అనే దేశానికి చెందినవారు. అలాగే టేలర్ టౌన్సెండ్ యుఎస్ఏకి చెందినటువంటి విజేతలు నిలిచారు. క్యాథరీనా సినియాకోవా చెక్ రిపబ్లిక్, టేలర్ టౌన్సెండ్ యుఎస్ఏ. అలాగే పరాజితులు ఎవరంటే షీ షూ వుయ్ చైనీస్ తైపేకి చెందినటువంటి ఆమె, జెలీనా ఓస్టాపెంకో లాత్వియా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఈ రెండింటితో పాటుగా మిక్స్డ్ డబుల్స్ అనేటువంటి ఒక కేటగిరీ కూడా ఉంటుంది. ఒక మెన్ను ఒక ఉమెను కలిసి ఆడేటువంటిది మిక్స్డ్ డబుల్స్ అంటారు. ఆ మిక్స్డ్ డబుల్స్లో మనకి విన్నర్స్ ఒలివియా గాడెకి అండ్ జాన్ పీర్స్ ఇద్దరు ఆస్ట్రేలియాకి చెందినటువంటి వారే. రన్నర్స్ ఎవరంటే ఇక్కడ ఆశ్చర్యకరంగా రన్నర్స్ కూడా ఇద్దరు ఆస్ట్రేలియాకి చెందినటువంటి వారే. కింబర్లీ బిర్రెల్ అండ్ జాన్ ప్యాట్రిక్ శాండ్స్ ఆస్ట్రేలియా. కాబట్టి ఇవి విజేతలకు సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ విజేతలలో జానిక్ సిన్నర్ అన్నటువంటి ఈ ఇటలీ క్రీడాకారుడు గురించి ఒక చిన్న అంశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అది అయితే ఈ జానిక్ సిన్నర్కి ఇది 2వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్, సెకండ్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఓవరాల్గా ఇది 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఈ జానిక్ సిన్నర్కి. ఈయన 2024లో 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ని గెలిచాడు. అలాగే 2024లో యుఎస్ ఓపెన్ కూడా గెలిచాడు. దాంతో 2వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్, మొత్తంగా 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సింగిల్స్ విజేత అయిన మాడిసన్ కీస్, మహిళల విభాగంలో సింగిల్స్ విజేత అయిన మాడిసన్ కీస్కి ఇదే తొలి మేజర్ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇదే తొలి మేజర్ గ్రాండ్ స్లామ్ టైటిల్. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. సరే, దీని తర్వాత మనకి ఈ వీడియో చేస్తున్న సమయానికి అయితే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ దశకు చేరుకుంది. అది అయిపోయిన తర్వాత మనం కరెంట్ అఫైర్స్లో దాన్ని చూద్దాం. దీని తర్వాత ఇదే టెన్నిస్కి సంబంధించి మరొక లేటెస్ట్ కరెంట్ అఫైరు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగింది. దాన్ని కూడా ఇక్కడే మీకు నేను చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది. ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది దాని మీద కూడా, ఎందుకంటే మొన్న మే నెలలోనే అది జరిగింది. ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు రాయబోయేటువంటి పేరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది నోవాక్ జుకోవిచ్. ఎవరు ఈ నోవాక్ జుకోవిచ్? ఎందుకు రీసెంట్గా వార్తల్లో నిలిచాడు? పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలిచిన ఆటగాడు నోవాక్ జుకోవిచ్. ఈయన సెర్బియా అనేటువంటి దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు. సెర్బియా దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. అయితే సెర్బియా దేశానికి చెందిన ఈ టెన్నిస్ క్రీడాకారుడు ఇటీవల వార్తల్లో ఎందుకు నిలబడ్డాడు? ఇందాక చెప్పాను కదా, పురుషుల సింగిల్స్లో గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని అత్యధికంగా గెలిచాడని. ఎన్ని గెలిచాడంటే 24 టైటిల్స్ గెలిచి అగ్రస్థానంలో ఉన్నాడు. జోకర్ అనే నిక్నేమ్ కలిగి ఉన్నాడు. 2వ స్థానంలో రఫెల్ నాదల్ స్పెయిన్ 22 టైటిల్స్. 3వ స్థానంలో రోజర్ ఫెడరర్ 20 టైటిల్స్ స్విట్జర్లాండ్. మహిళల సింగిల్స్లో అత్యధిక టైటిల్స్ గెలిచినది మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియా 24 టైటిల్స్. 2వ స్థానంలో సెరీనా విలియమ్స్ యుఎస్ఏ 23 టైటిల్స్.
మూడవ స్థానంలో స్టెఫీ గ్రాఫ్ జర్మనీ 22 టైటిల్స్ని గెలిచారు. అయితే ఈ నోవాక్ జుకోవిచ్ అన్న ఈ సెర్బియా క్రీడాకారుడు మే 24, 2025న మే 24, 2025న తన కెరియర్లో 100వ టైటిల్ని గెలుపొందడం జరిగింది. 100వ టైటిల్ చాలా చాలా ఇంపార్టెంట్. కెరియర్లో 100వ ఏటీపీ టైటిల్ని గెలుపొందడం జరిగింది. On 24th May 2025, he clinched the 100th title of his stellar career after beating Poland's 100వ టైటిల్ని గెలిచినప్పుడు ఎవరిని ఓడించాడంటే హర్బర్ట్ హర్కోజ్ పోలాండ్ దేశానికి చెందినటువంటి ఆయన్ని ఓడించాడు. ఎక్కడంటే జెనీవా ఓపెన్ టైటిల్ని గెలుపొందాడు. జెనీవా ఓపెన్ని తన కెరియర్లో 100వ టైటిల్గా నోవాక్ జుకోవిచ్ ఫైనల్లో హర్బర్ట్ హర్కోజ్ పోలాండ్ దేశానికి చెందినటువంటి ఈ క్రీడాకారుడిని ఓడించి 100th టైటిల్ని గెలుపొందాడు. అయితే టెన్నిస్లో ఓపెన్ శకంలో 100 టైటిల్స్ని గెలిచిన మూడవ ఆటగాడిగా నోవాక్ జుకోవిచ్ చరిత్ర సృష్టించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓపెన్ శకము అంటే సాధారణంగా టెన్నిస్లో 1968 ఆ తరువాత నమోదైనటువంటి రికార్డులని ఓపెన్ శకం రికార్డులు అంటారు. ఎందుకంటే 1968 తర్వాత టెన్నిస్లోకి 1968 కంటే ముందు టెన్నిస్ ఆడడానికి ఓన్లీ ప్రొఫెషనల్ ప్లేయర్స్ని మాత్రమే అలౌ చేసేవారు. కానీ అమెచ్యూర్స్ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారిని అలౌ చేసేవారు కాదు. 1968 తర్వాత ప్రొఫెషనల్స్తో పాటుగా అమెచ్యూర్స్ని కూడా టెన్నిస్ ఆడడానికి అలౌ చేయడంతో దాన్ని ఓపెన్ శకం అంటారు. అంటే 1968 తర్వాత టెన్నిస్ అనేది అందరికీ ఓపెన్ చేయబడింది అని అర్థం. ఓపెన్ శకంలో ఏటీపీ టైటిల్స్ని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటారు. ఏటీపీ అంటే ఏటీపీ ప్రొఫెషనల్స్ని టైటిల్స్ని 100 టైటిల్స్ని గెలిచిన మూడవ ఆటగాడిగా నోవాక్ జుకోవిచ్ నిలిచాడు. గతంలో నెంబర్ 1 జిమ్మీ కానర్స్. ఈ జిమ్మీ కానర్స్ అమెరికాకు చెందినటువంటి జిమ్మీ కానర్స్ 109 టైటిల్స్ని గెలుపొందాడు. రెండో వారు రోజర్ ఫెదరర్. ఈ రోజర్ ఫెదరరు స్విట్జర్లాండ్కు చెందినటువంటి వారు. జిమ్మీ కానర్స్ యుఎస్ఏ, రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్కు చెందినవారు. ఈయన 103 టైటిల్స్ని గెలిచి రెండో స్థానంలో ఉంటే నోవాక్ జుకోవిచ్ మూడో స్థానంలో నిలిచారు. ఈయన సెర్బియా దేశానికి చెందినవాడు. 100 టైటిల్స్ని గెలిచాడు. అయితే నోవాక్ జుకోవిచ్ తన తొలి టైటిల్ని ఎప్పుడు గెలిచాడు అంటే 2006లో గెలిచాడు. 2025లో 19 ఏళ్ల తర్వాత 100 టైటిల్స్ని గెలిచాడు. అయితే ఈ 100 టైటిల్స్లో మనకి హార్డ్ కోర్ట్లో గెలిచినవన్నీ, క్లే కోర్ట్లో గెలిచినవన్నీ, అలాగే గ్రాస్ కోర్ట్లో గెలిచినవన్నీ అనే దాన్ని మనం తీసుకుంటే హార్డ్ కోర్ట్లో గెలిచినవి 71, క్లే కోర్ట్లో గెలిచినవి 21 కాగా గ్రాస్ కోర్ట్లో గెలిచిన టైటిల్స్ 8 టైటిల్స్. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో